ప్రతి మనిషి కష్టాలకు, బాధలకు కృంగిపోయి, బాధపడి, ఏడ్చి, వాటిని మోయలేక చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఒకటి, పుట్టించేది పరమేశ్వరుడే, మరణాన్ని ఇచ్చేది కూడా పరమేశ్వరుడే. ఇంత పెద్ద విషయం మనకు తెలుసు. అంటే ఇవాళ పుట్టినప్పుడు రేపు ఎప్పుడైనా మనం పోవాల్సిందే. అంటే ఇది చాలా పెద్ద విషయం. అంటే ఇది తెలిసి మనం అయినా ధైర్యంగా బ్రతుకుతున్నామంటే అది ఈశ్వరుడి దయ. సో ఇంత పెద్ద విషయం తెలిసినా మనం ధైర్యంగా ఉంటున్నాం. అంటే ఇవాళ పుట్టాము, రేపు ఎప్పుడైనా మనం పోవాల్సిందే అనే విషయం తెలిసినా కూడా మనం ఇంత ధైర్యంగా ఉంటున్నాం. ఇంత పెద్ద విషయానికి మనం ధైర్యం, కష్టాలకి ఎందుకు భయపడాలి? ఎందుకు ఈ కష్టాలకి మనం అంత స్ట్రగుల్ అవ్వాలి? ఎందుకంటే కష్టాలు నీకు అంతగానం పెడుతున్నాడంటే ఈశ్వరుడు నీకు ముందు ఏదో ఒక పెద్ద బాధ్యతని అప్పచెప్తున్నాడని అర్థం. సో నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది కాదు, ఆ కష్టాన్ని ఎంత జయించగలుగుతావు అనేది ముఖ్యం. నువ్వు ఆ కష్టాలను మోస్తూ, ఆ బరువు బాధ్యతలను మోస్తూ, నువ్వు అనుభవిస్తూ, వాటిని భరించుకుంటూ ముందుకెళ్తూ ఈశ్వరుని స్మరిస్తూ బ్రతుకుతున్నావు అంటే నీకు ఈశ్వరుడు ఒక పెద్ద బాధ్యత అనేది అప్పచెప్తున్నాడని అర్థం. సో దేనికి కూడా భయపడకుండా ఈశ్వరుడు ఏదిస్తే దాన్ని స్వీకరించు. కష్టం ఇస్తే కష్టాన్ని స్వీకరించు, దుఃఖాన్ని ఇస్తే దుఃఖాన్ని స్వీకరించు, సుఖాన్ని ఇస్తే సుఖాన్ని స్వీకరించు. ఈశ్వరుడు ఏది ఇచ్చినా స్వీకరించు, ఆయన స్మరిస్తూ ముందుకెళ్ళు. నీకు జయం తప్ప అపజయం ఉండదు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క లీలలు మనకు అర్థం కావు, అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ వెళ్ళాలి జీవితంలో. అదే ఈశ్వరిత్య. హర హర మహాదేవ శంభో శంకర.